నమస్తే. గత నెల 29న నిజామాబాద్‌లో ఘోరం చోటు చేసుకున్నది. నిజంగా ఆ వార్త విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే పదవి మీద మోహం, అధికార దాహం, డబ్బుపై అతి ప్రేమ ఎంతగా దిగదారుస్తదో నిజంగా ఆ వార్త వింటే లేకపోతే చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి బాధపడతారు. మరి ఆయనకెందుకు బాధ రాలేదో, ఆయనకెట్లా చంపాలనిపించిందో తెలవదు కానీ ప్రతి తల్లిదండ్రులు బాధపడతారు. చిన్న పాపను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అయిన వాళ్ళ కూతురిని సర్పంచ్ పదవికి పోటీ చేయాలని అనుకుంటున్న అతడు ఆయనకు ముగ్గురు పిల్లలు. అయితే ఇద్దరే నిబంధన ఉంది అక్కడ. అంటే ముగ్గురు పిల్లలు ఉంటే పోటీ చేయడానికి అర్హత లేదు అక్కడ. కాబట్టి ఏం చేసిండు, బిడ్డని చంపేసిండు. నిజామాబాద్కి తీసుకొచ్చి ఒక కెనాల్ కాలువలో పడేసి చంపేసిండు. అంటే ఎంత ఘోరం, దారుణం. ఇంకేమైనా పదాలున్నా మనకి తెలియదు, నాకు కూడా ఎక్కువ పదాలు. ఎంత దారుణం అయిపోయిందండి. సర్పంచ్ పదవి కోసం తన కన్న పేగునే కట్ చేసేసాడు. బాబా, ఈ వార్త వింటే ప్రతి ఒక్కరు నిజంగా కన్నీళ్ళు పెడుతున్నారు. మరి ఇంత కర్కశంగా ఆ పదవిలో అంత ఏముంది, అంత కర్కశంగా చంపాల్సిన అవసరమే ఉంది. పదవి కోసమా ఇంత దారుణమా? మరి మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి, ఇగో వివరాలు కూడా వచ్చినాయి. సర్పంచ్గా పోటీ చేయాలని కన్న కూతురినే చంపేశాడు. ఏ ఎట్లా అయిపోయిందంటే ఈ భూమి మీద డబ్బు లేకపోతే చిన్న చూపు అయిపోయింది, పదవి లేకపోతే చిన్న చూపు అయిపోయింది, రాజకీయాలు చేయకపోతే చిన్న చూపు, అట్లా తయారైపోతుంది సమాజం రోజు రోజుకు. కన్న కూతురిని చంపేశాడు. ముగ్గురు పిల్లలుంటే అర్హత ఉండదని ఘాతకం అంట. 6 ఏళ్ల పాపను నిజాం సాగర్ కెనాల్లో తోసేసిన మహారాష్ట్రకు చెందిన పాండురంగ. వానికి ఎట్లా చేతులు వచ్చినాయని నిజంగా అర్థం చేసుకోవాలి మనం. వానికి ఎట్లా చేతులు వచ్చినాయి, కన్న బిడ్డను. సరే, నేనేమంటున్నా అంటే ఇంకెవరైనా వేరే పాప అట్లా చేయాలన్నా చంపాలన్నా బాధ అనిపిస్తుంది. చిన్న పాప కదా, కన్న కూతురు, చిన్న పాప, 6 ఏళ్ల పాప. ఏం ఏం మాట్లాడాలి ఇక. గత నెల 29న నిజామాబాద్ జిల్లాలో మృతదేహం లభ్యమంట. హత్య కేసును ఛేదించిన బోధన్ పోలీసులు. అసలు మామూలు వార్త కాదు ఇది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా ఉందని ఓ తండ్రి ఏకంగా కన్న కూతురిని చంపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని కేరూరు నుంచి నిజామాబాద్ జిల్లాకు చిన్నారిని తీసుకొచ్చి నిజాం సాగర్ కెనాల్లోకి తోసేసి వెళ్ళిపోయినట. గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకున్న బోధన్ పోలీసులు ఇది హత్య కేసు అని తేల్చారు. నిజామాబాద్ సిపి సాయి చైతన్య సోమవారం ఈ కేసు వివరాలు తెలియజేశారు. మహారాష్ట్రలోని ముఖేడ్ తాలూకా కేరూరుకు చెందిన కొండమంగలే పాండురంగ సెలూన్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ పంచాయతీ ఎన్నికల్లో కేరూరు సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నాడు. ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అర్హత ఉండదని భావించి తన కూతురు ప్రాచి, 6 ఏళ్ల పాప, చాలా చిన్న పాప, గత నెల 29న నిజామాబాద్ జిల్లా ఎడపల్లి వద్ద తీసుకొచ్చి నిజాం సాగర్ కెనాల్లోకి తోసివేసి పరారయ్యాడు. చిన్నారి మృతదేహం లభ్యం కావడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. బోధని ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 3 బృందాలుగా ఏర్పడి పాప సంబంధికుల కోసం గాలించారట. సోషల్ మీడియా గ్రూపులో సమాచారం షేర్ చేయగా సుధీర్ అనే కానిస్టేబుల్ వాట్సాప్ స్టేటస్ ముఖేడ్ గ్రామస్తులు చూసి పాపను గుర్తించి సమాచారం ఇచ్చారంట. పోలీసులు ముఖేడు వెళ్ళి పాప పాండురంగ కూతురని గుర్తించారు. అతనికి తొలి సంతానంగా కవలలంట, ఆడపిల్లలంట కవలలు. తర్వాత బాబు జన్మించినంట. అయితే ముగ్గురు పిల్లలు ఉంటే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ అర్హత ఉండదని బాబుని ఎవరికైనా దత్తత ఇవ్వాలని ప్రయత్నించాడు. పూణే కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ను కూడా మార్చే ప్రయత్నం చేసినట. అది మారదని తెలిసిన తర్వాత ప్రస్తుత కేరూరు సర్పంచ్ షిండే గణేష్తో కలిసి ఆ ముగ్గురు పిల్లల్లో ఒకరిని చంపేసి తప్పిపోయినట్లుగా చెప్పాలని పన్నాగం పన్నినట. కవల పిల్లల్లో చిన్నారి ప్రాచిని మాయమాటలు చెప్పి సర్పంచ్ గణేష్తో తన బైక్పై నిజామాబాద్ తీసుకొస్తూ మార్గమధ్యంలో ఎడవల్లి వద్ద నిజాం సాగర్ కెనాల్లో తోసేసి పారిపోయారు. పాండురంగ గణేష్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన బోధన్ పోలీసులను సిపి అభినందించారు. ఎంత ఘోరం అంటే నిజంగా వీళ్ళకి ఏ శిక్ష చేయాలి తెలుసా? వీళ్ళకు ఉరి తీయొద్దు, ఇంత క్రిమి సంహారం మందులు ఇచ్చి చంపకూడదు. ఈ 2 కాలు చేతులు, ఈ రెండు చేతులు, ఈ 2 కాళ్ళు 2 తీసేయాలి, బతకాలి. మళ్ళా అంత శిక్ష విధిస్తేనే ఆ బాధ తెలుస్తుంది. ఎంత ఘోరం అంటే దత్తత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే
బర్త్ సర్టిఫికేట్ అవన్నీ మార్చడానికి ప్రయత్నం చేసినా కూడా సాధ్యం కాలేదంట. కాకపోయేసరికి ఇప్పుడున్న సర్పంచ్ షిండే గణేష్ వీడు కలిసి పాండ్రాంగ ఇద్దరు కలిసి కన్న కూతురిని చంపేసి. సిగ్గు శరం లజ్జ ఏమైనా ఉండాలి. లుటోపిస్ సర్పంచ్ పదవి కోసం ఇంత ఘాతుకానికే ఏముందిరా సర్పంచ్ పదవిలా. ఇలా తెలంగాణలో చూడండి యాడైనా కట్టే ఉంటుంది, తెలంగాణ కాదు. వాళ్ళు వాళ్ళ సొంత పైసలు పెట్టి కాంట్రాక్టు ఆ రోడ్లు కాలువలు అవో ఇవో అభివృద్ధి పనులు చేస్తే ఆ పైసలే రావు, అప్పుల పాలు అవుతారు లక్షలు లక్షలు. అలాంటి పదవి కోసం వీడు ఆశపడ్డాడు పాండురంగ. ఇంత ఘోరం అంటే ఇంకొక అంశం ఏం తెలుసా, ఈ ఈ దాంట్లో ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, వీడు చంపేసిండు కదా. లేదు ఏమైనా అనారోగ్యానికి గురై చచ్చిపోయినా కూడా పోటీ చేయడానికి అర్హత ఉండదు. ఒకసారి పిల్లలు ముగ్గురు పుట్టినాక వాళ్ళు చచ్చిపోయినాక ఇంకా ఉండదు. ఆ నిబంధన తెలుసుకోకుండా చంపిండు వాడు సర్పంచ్ అవుతారంట. ఎట్లు చూడు తమాషా. అంటే కనీస నిబంధనలు తెలియకుండా, ఆ ప్రొఫార్మా ఎట్లుందో తెలియకుండా, రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ తెలియకుండా కూతుర్ని చంపాడు. ఇప్పుడు పోయి వాళ్ళు జైల్లో ఉంటాడు. నాకు అర్థం కాదు. నేను చాలా రోజులుగా మాట్లాడాలనుకున్నా మాట్లాడలేదు. ఇప్పుడు మీరు అనుకుంటారు, నేను ఒక మాట చెప్పాను మీకు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటారు, పొలిటికల్ లీడర్స్, ముఖ్యమంత్రులు మంత్రులు ఎవరైనా కానీ అనుకోండి, వాళ్ళని ఎంత విమర్శించినా వాళ్ళు ఆ పని చేయరు తెలుసా. ఈ సంపుడు లేకపోతే సంపించుడు ఈ పని చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు చట్టాల మీద అవగాహన, హత్య కేసుకు సంబంధించి ఆ జైలు కేసులు, ఆ జీవిత ఖైదీలు ఎట్లుంటో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఆ పని చేయరు. ఎంత తిట్టినా వాళ్ళు కేవలం అధికారం మీద డబ్బు మీదనే ఉంటారు. వీళ్ళు ఇట్లాంటి ఎదవలు, చట్టాల మీద అవగాహన లేనోళ్ళు ఇట్లా చంపేస్తున్నారు. నిజంగా ఎంత దారుణం అంటే ఈ కేసుకు సంబంధించి అసలు ఎంత తక్కువ మాట్లాడుకున్నా, ఇంకా అది ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువనే ఈ అంశానికి సంబంధించి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లయిపోయిందంటే, సమాజంలో డబ్బు ఉండాలి, రాజకీయంగా పలుకుబడి ఉండాలి, లేకపోతే రాజకీయంలో ఏదైనా పదవి ఉండాలి, అట్లుంటేనే గుర్తింపు. ఎవరి పని వాడు చేసుకొని బతుకుతే గుర్తింపు లేదు ఇప్పుడు సమాజంలో. ఏదో సర్పంచ్ పదవో ఏదో పదవి ఉండాలి, రాజకీయంలో పలుకుబడి ఉండాలి, లేదా డబ్బు ఉండాలి, ఓ కారు ఉండాలి, ఇట్లా అయిపోయింది. ఇదే ఈ యొక్క దాహమే ఇట్లా చంపనీకే తయారైంది. ఇక మున్ముందు ఎట్లయితుంది అంటే, నా అంచనా ఇక రాజకీయంలో పాల్గొనకపోతే, ఓ సర్పంచ్ పదవో వార్డు మెంబర్గానో ఒక పోటీ వేయకపోతే, ఇక కనీసం చేతిలో ఒక 10,000 లేకపోతే నువ్వు బతకడం అవసరం లేదు, చచ్చిపోయినంత స్థాయికి వస్తాయో రానున్న రోజులు అట్లా తయారవుతుంది. మరీ ఘోరం దారుణం ఇంకేమన్నా పదాలు. ఇంకా నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఈ కొడుకులకు అదే చెప్తున్నా. ఈ చట్టాలంతా ఉత్త చట్టాలే అందులో ఉంటాయి. ఏందంటే వీళ్ళు ఇప్పుడు ఈ చట్టం లొసుగులు కూడా ఇట్లా తయారైనాయి. ఏమైంది, చంపితే కొన్ని రోజులు ఉంటాం, బెయిల్ మీద వస్తాం, అది శిక్ష పడే వరకు టైం చూద్దాం, కానీ 6 ఏళ్ళు 7 ఏళ్ళు అవుతుందని ఇదే ధీమా. ఎప్పటికప్పుడు స్పీడ్గా శిక్షలు నమోదైతే ఈ కథలు ఉండవు. అందుకే అంటున్నా, వీళ్ళకు 2 కాళ్ళు 2 చేతులు తీసేసి వాళ్ళు బతుకుతేనే బాగుంటుంది, ఆ పని చేయాలి. కానీ మన చట్టాలేమో అట్లుంటాయి. ఇన్ని జరిగినా కూడా మన చట్టాలు మారవు. ఇక ఈ హత్యలు, ఇంకా మన హైదరాబాద్లో అయితే నడి రోడ్డు మీదనే కత్తులు తీసుకొని పొడుచుకుంటున్నాం. ఇదైతే మరీ ఘోరం. ఎక్కడ పోతుందేమో సమాజం అర్థమైతే లేదు. అందుకే అంటున్నా, చట్టాల్లో మార్పు రావాలి, మనుషులు కూడా మారాలి, లేకపోతే ఏం చేయలేం సమాజాన్ని. చట్టాలలో ఉన్న లొసుకులను పట్టుకొని ఇట్లా చంపుకుంటూ పోతే మాత్రం మరీ దారుణం. ఇదైతే ఇంకా దారుణం. వీని మీద ఉమ్మిచ్చినా కాకరిచ్చినా ఇంకేమైనా చేసినా తక్కువ. అంత సిగ్గు తప్పిన విధవ వీడు. వీనికి ఇప్పుడు కూడా ఏమైనా పశ్చాత్తాపడతాడంటే అది కూడా డౌటే. ఇట్లా తయారైన సమాజం మరీ దారుణం అయిపోతుంది రోజు రోజుకు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.